అందరికీ నమస్కారం. మనతో పాటు ఏపీటీఎస్ గారు ఉన్నారు. ప్రీవియస్ వీడియోస్లో మేము బందర్ హైవే గురించి చెప్పాం, డెవలప్మెంట్స్ చెప్పాం. అలాగే హైదరాబాద్ హైవేలో ఇన్వెస్ట్ చేసుకుంటే డెవలప్మెంట్స్ అని చెప్పాం. ఇప్పుడు ప్రజెంట్ మనం గుంటూరులో ఉన్నామండి. గుంటూరు అంటే ఓన్లీ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు నేను చూపించే వెంచరు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటుంది. దాంతోపాటు గుంటూరులో అసలు ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయో సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్తే సార్. ఇప్పుడు అందరు గుంటూరు అంటే క్యాపిటల్ అని 29 గ్రామాలే అనుకుంటున్నారు. సో అసలు ఈ గుంటూరులో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఈ వెంచర్ మనం చూపించే వెంచర్లో స్పెషాలిటీస్ ఏంటండి? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు ఏంటంటే కమర్షియల్గా డెవలప్మెంట్ అయిన సిటీ అండి. ఇక్కడ ఏంటంటే మనకి స్పైసెస్ కానీ పత్తి కాటన్ కానీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది ఇక్కడి నుంచే జరిగిద్ది. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ మొత్తం స్పైసెస్ కానీ కాటన్ కానీ ఇంపోర్ట్ అవ్వాలంటే గుంటూరు సరౌండింగ్ నుంచి అవ్వాలండి. గుంటూరు ఏంటంటే మనకు ఇప్పుడు 15 లక్షల జనాభాతో ఉందండి. ఆంధ్రప్రదేశ్లో టాప్ థర్డ్ సిటీ ఇది. వైజాగ్ తర్వాత విజయవాడ, విజయవాడ తర్వాత గుంటూరు సిటీ. మనకి గూగుల్లో 2020 లెక్కలు కనబడుతూ ఉంటాయి, అంటే 10 లక్షల జనాభా అని. కానీ 2026 లెక్కల ప్రకారం 15 లక్షల జనాభా అండి. అయితే మనం ఈరోజు ఇంకొక హైలైట్ ఏంటంటే గుంటూరుకి విజయవాడకి మధ్యలో అమరావతి సిటీ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే మనం గుంటూరు సెపరేటు విజయవాడ సెపరేట్ అనుకోవడానికి లేదు. ఈరోజు గుంటూరుకి విజయవాడకి మధ్యలో గ్యాప్ అనేది లేదు ఎక్కడ. విజయవాడ నుండి మంగళగిరి కలిసిపోయింది, మంగళగిరి నుంచి గుంటూరు కలిసిపోయింది. చిన్నకాకాని పెదకాకాని కాజా నంబూరు ఇవన్నీ కూడా విజయవాడకి గుంటూరుకి మధ్యలో మెర్జ్ అయిపోయిన పరిస్థితి ఉంది. అంటే గుంటూరు నుంచి విజయవాడ వరకు ఒకటే సిటీ అనుకోవాలి. మరలా వీటికి అదనంగా అమరావతి సిటీ యాడ్ అయిపోయింది ఇప్పుడు. అంటే ట్రై సిటీస్ కలిపి ఒక పెద్ద సిటీగా మనం అనుకోవాలి. అంటే విజయవాడ 25 లక్షలు, గుంటూరు 15 లక్షల జనాభాతో 40 లక్షల జనాభా. అలాగే రేపు మైగ్రేట్ అవబోయే జనాభాతో పోలిస్తే ఈ ఏరియా మొత్తం 50 లక్షల జనాభా కాబోతుందండి. రీసెంట్గా చూసుకుంటే మనకి గుంటూరు సిటీ మొత్తం కూడా కొత్త ఫ్లైఓవర్లన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 7 ఫ్లైఓవర్లు, పెద్ద ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. గుంటూరులో లేని హాస్పిటల్ ఉండదు, గుంటూరులో లేని కాలేజ్ ఉండదు, గుంటూరులో లేని స్కూల్ ఉండదు, గుంటూరులో లేని షాపింగ్ మాల్ ఉండదు. మీరు బెంగళూరు, హైదరాబాద్లో ఏమేమి మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఏమేమి కొనుక్కోవచ్చు ఫాస్ట్గా, అన్నీ గుంటూరులో దొరికే పరిస్థితి. అలాంటి గుంటూరులో సార్ చెప్పినట్టు ఇప్పుడు అమరావతి సైడ్, అంటే అమరావతి రోడ్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే గుంటూరు సరౌండింగ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే డౌట్ చాలామందికి ఉంది. అయితే ఇప్పుడు మీరు గుంటూరు నుండి తాడికొండ అడ్ రోడ్ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏది మీరు స్క్వేర్ యార్డు 30,000 వరకు పెట్టగలిగితే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, నో డౌట్. కానీ హైకింగ్ అనేది ఎంతవరకు అవుతుంది అనేది మనం అప్పుడే చెప్పలేం. నెక్స్ట్ తాడికొండ పెదపరిమి, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పూలింగ్కి తీసుకుంటారని అంటున్నారు. ఓపెన్ ప్లాట్స్ వరకు డౌట్ ఉండదు, కానీ కస్టమర్స్ ఒపీనియన్ ఏంటంటే వాటికి కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న ఒపీనియన్తో ఉన్నారు. కాబట్టి ప్రజెంట్ తాడికొండ పెదపరిమిలో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. మరి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుంది, లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుంది? గుంటూరు సిటీలోనే ఇన్వెస్ట్ చేయాలి, లో కాస్ట్ ఉండాలి, రేపు పెరగాలి. ఎక్కడుందంటే 2 రోడ్లు కనపడుతున్నాయండి. ఒకటేంటి మనకి కోడూరు రోడ్డు, అంటే డైరెక్ట్ చీరాల వెళ్ళిపోయే రోడ్డు. సెకండ్ రోడ్డు ఏదండి, ఈ రోడ్డు. మనం ఇప్పుడు ప్రజెంట్ నుంచిన రోడ్డుకి స్టార్టింగ్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని పత్తిపాడు రోడ్డు అంటారు, పత్తిపాడు రోడ్డు. ఈ 2 రోడ్లు మనకి సూపర్ రోడ్స్ అండి గుంటూరులో. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ఇప్పుడు ఈ 2 రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. రీజన్ ఏంటంటే ఆ రోడ్డు డైరెక్ట్ మనం చీరాల, బాపట్ల, తెనాలి అటు వెళ్ళిపోవచ్చు. యాక్సెస్ కనెక్టివిటీ బాగుంది. 4 లైన్ రోడ్ చేయబోతున్నారు. నిజాంపట్నం పోర్టుకు కూడా యాక్సెస్ బాగుంటుంది కాబట్టి ఆ రోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ రోడ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? పత్తిపాడు రోడ్లో. ఈ పత్తిపాడు రోడ్డు అనేది డైరెక్ట్ గుంటూరు సిటీకి కనెక్ట్ అయిపోయి ఉందండి. పైగా ఈ ఏరియా ప్రస్తుతం మనం ఉన్న ఏరియా పేరు ఏంటంటే ఏటుకూరు అంటారు. ఈ ఏటుకూరు అంటే ఏంటంటే గుంటూరు సిటీ నుండి మనం బయటకు వచ్చిన వెంటనే నేషనల్ హైవే వస్తుంది. అక్కడ చెన్నై కోల్కతా నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవే దాటగానే ఉండేది ఏంటంటే ఏటుకూరు. పత్తిపాడు రోడ్లో ఫస్ట్ వచ్చేది ఏటుకూరు. అయితే ఈ నేషనల్ హైవే దాటగానే గుంటూరుకి దగ్గరగా ఏటుకూరు ఉన్నంతలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దీనికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏటుకూరు అనేది గుంటూరులో కలిసిపోయిందండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. గుంటూరు ఎక్స్టెన్షన్లో భాగంగా గుంటూరులో కలిసిపోయిన ఏరియా ఏదన్నా ఉందంటే అది ఏటుకూరు అండి. అది హైలైట్ నెంబర్ 1. సెకండ్ చూసుకుంటే ఈ ఏటుకూరులో కట్టినన్ని ఇళ్ళు ఎక్కడా కట్టలేదండి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి అవనివ్వండి, కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయినాయి అవనివ్వండి, ఎలా చూసుకున్నా మీకు ఈ ఏటుకూరులో కట్టినన్ని ఇళ్ళు కానీ కడుతున్న ఇళ్ళు కానీ మీరు ఎక్కడా చూడలేరండి. ఆంధ్రప్రదేశ్లో అన్ని ఇళ్ళు కడుతున్నారు. మీరు వచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎన్ని ఇళ్ళు కడుతున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి, హౌసింగ్ పరంగా ఏటుకూరు అనేది డెవలప్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే రేట్ అండి. అమరావతి రోడ్లో 25,000 తక్కువ లేదు కదండి. చిలకలూరుపేట హైవేలో కూడా ఈవెన్ బోయిపాలెం వెళ్ళినా 20,000 తక్కువ లేదు కదండి. కానీ మనం గుంటూరు సిటీలోనే ఉన్నాము, ఇళ్ళు ఎక్కువగా కడుతున్న ఏరియాలో ఉన్నాము, సిఆర్డీ అప్రూవ్డ్ అయిన వెంచర్లో ఉన్నాము, అద్భుతమైన డెవలప్మెంట్స్ ఇచ్చిన వెంచర్లో ఉన్నాము.
ఎక్సలెంట్ రోడ్ కనెక్టివిటీ ఉన్న వెంచర్లో ఉన్నాం. వెంచర్ ముందు 80 ఫీట్ రోడ్ ఉంది. ఈ 80 ఫీట్ రోడ్ వెళ్ళి నేషనల్ హైవే కలుస్తుంది, మరలా ఇటు వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ కలుస్తుంది, మరలా ఇటు వెళ్ళి చిలకలూరుపేట రోడ్లో కలిసిపోద్ది. అయినా 13,000 అండి స్క్వేర్ యార్డ్ ఓన్లీ 13,000 అండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది రేట్ రీజనబుల్లా, ఎక్కువ తక్కువ, మీరు చెప్పండి. చాలా తక్కువ అండి. అది కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంది కూడా ఇంత తక్కువ రేట్లు ఇస్తున్నారంటే చాలా రీజనబుల్. అంటే ఇంత తక్కువ ఇస్తున్నారంటే ఇది లేఅవుట్ నాన్ లేఅవుట్ అండి? సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్. సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ, విత్ ఎక్సలెంట్ డెవలప్మెంట్స్, విత్ గుంటూరు సిటీకి ఆనుకుని ఉంది. ఫోన్ లో కనపడకపోవచ్చు, మన దగ్గర డ్రోన్ కూడా లేదు. మీరు సైట్ లోకి వస్తే గుంటూరు సిటీ ఇళ్ళన్నీ మీకు సైట్ లో ఉండే కనపడతా ఉంటాయి. నెక్స్ట్ నేను ఏదైతే ఏటకూరులో ఇళ్ళన్నీ కడుతున్నారన్నా అవి సైట్ లో నుంచే కనపడతాయి, మీరు చూసుకోవచ్చు క్లియర్ గా. ఈ రోడ్ లో చాలా కమర్షియల్ కూడా బాగా డెవలప్ అయిపోయింది. అంటే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అని అనుకుంటున్నాం. మీకు రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రోడ్ దాటి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని కొనుక్కోవాలంటే. ఓకే, అలా కమర్షియల్ గా డెవలప్మెంట్ అవుతుంది సార్ చెప్పినట్లు. కమర్షియల్ రెసిడెన్షియల్ గా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. అది కూడా 80 ఫీట్ రోడ్ ఫేసింగ్ అని చెప్తున్నారు. రైట్ టైం లో రైట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ వెంచర్ లో ఎవరైనా కొనుక్కోవాలంటే ఇక్కడ నెంబర్ ఇచ్చామండి, ఆ నెంబర్ కాల్ చేయండి. ఆ వెంచర్ వాళ్ళు మీతో క్లియర్ గా మాట్లాడతారు.